హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుంటున్నాము. కాంకార్డ్ అనే టాపిక్ని చెప్పుకుంటున్నాము. కాంకార్డ్ అంటే ఒక వాక్యంలో ఒక సబ్జెక్ట్కి వెర్బ్కు ఉన్న మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని కాంకార్డ్ అంటారు. అగ్రిమెంట్ ఆఫ్ ది వెర్బ్ విత్ ద సబ్జెక్ట్. అగ్రిమెంట్ ఆఫ్ ది వెర్బ్ విత్ ద సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏ పర్సన్ ఏ నంబర్లు ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి అనేదే ఈ కాంకార్డ్ అంటే. దిస్ ఇస్ ఫోర్త్ క్లాస్ నెంబర్ 4, రూల్ నెంబర్ 4. అయితే థర్డ్ రూల్స్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అలాగే ఉన్నాయి. చిన్న మార్పు చేసుకుంటే ఇందులో ఫోర్త్ రూల్లోకి వచ్చేస్తాం. థర్డ్ రూల్ ఏంటంటే when two or more singular nouns connected by and refer to the same person or thing, the verb must be in the singular. Two or more singular nouns connected by and refer to the same person or thing, then the verb must be plural, must be singular. రెండు లేదా అంతకంటే ఎక్కువ సింగులర్ నౌన్స్ అండతో కలుపుబడి ఒకే పర్సన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, ఒకే వ్యక్తిని సూచిస్తున్నప్పుడు వెర్బ్ అని సింగులర్లో ఉంటుంది అనేది థర్డ్ రూల్. అయితే ఇక్కడ పొజెసివ్ యాడ్జెక్టివ్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఫస్ట్ నౌన్ తోటి యూజ్ చేస్తాం. ఫస్ట్ నౌన్ ముందే రాస్తాం. సెకండ్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్, ఎలాంటి పొజెసివ్ యాడ్జెక్టివ్ ఉండదు. సెకండ్ నౌన్ ముందు కూడా పొజెసివ్ యాడ్జెక్టివ్స్ లేదా ఆర్టికల్స్ కానీ ఉంటే అవి సేమ్ పర్సన్ కాకుండా డిఫరెంట్ పర్సన్స్ని వ్యక్తపరుస్తాయి. కాబట్టి when two or more singular nouns connected by and refer to సేమ్ పర్సన్ కాకుండా డిఫరెంట్ పర్సన్స్ అనుకున్నాం. refer to different persons or things, the verb must be in the singular, not singular, here plural. verb అనేది plural లో ఉంటుంది. verb should be plural లో verb ఉంటుంది. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ నౌన్స్ డిఫరెంట్ పర్సన్స్ సూచిస్తున్నప్పుడు, రెండు నౌన్స్ ఉంటే ఇద్దరు వ్యక్తుల్ని, మూడు నౌన్స్ ఉంటే ముగ్గురు వ్యక్తులను సూచించాలి. డిఫరెంట్ పర్సన్ సూచించేటప్పుడు వెర్బ్ అనేది ప్లూరల్లో ఉంటుంది, ప్లూరల్లో ఉండాలి. ఇక్కడ పొజిటివ్ యాడ్జెక్టివ్స్ అయినా ఆర్టికల్స్ అయినా ప్రతి నౌన్ ముందు కూడా మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ. మై ఫ్రెండ్ నా స్నేహితుడు, శ్రేయోభిలాషి, హ్యాజ్ హెల్ప్డ్ మీ. ఇక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఫ్రెండు బెనిఫాక్టర్ ఒకటే. బెనిఫాక్టరే ఫ్రెండ్ అంటే నా స్నేహితుడు శ్రేయోభిలాషి, హ్యాజ్ హెల్ప్డ్ మీ. ఇక్కడ పొజిటివ్ యాడ్జెక్టివ్ అనేది ఒక ఫ్రెండ్ ముందే ఉంది. అలా కాకుండా బెనిఫాక్టర్ ముందు కూడా పొజిటివ్ యాడ్జెక్టివ్స్ కానీ మనం రాసినట్లయితే మై ఫ్రెండ్ అండ్ మై బెనిఫాక్టర్ అండ్ మై బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ. ఇక్కడ వెర్బ్ సింగులర్లో ఉంది. ఇప్పుడు ప్లూరల్ అవ్వాలి. నౌన్ వెర్బ్ అనేది ప్లూరల్ అవుతుంది. హ్యాజ్ కాదు, హ్యావ్ అవుతుంది. హ్యావ్ హెల్ప్డ్ మీ, ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్టు, ప్లూరల్ వెర్బ్. ఎలా? మై ఫ్రెండ్ అండ్ మై బెనిఫాక్టర్. మై ఫ్రెండ్ నా స్నేహితుడు మరియు నా శ్రేయోభిలాషి. ఇక్కడ ఫ్రెండ్ వేరు, బెనిఫాక్టర్ వేరు. ఎందుకంటే ఇక్కడ పొజిటివ్ యాడ్జెక్టివ్ ఉంది, బెనిఫాక్టర్ మీద కూడా పొజిటివ్ యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి రెండు డిఫరెంట్ పర్సన్స్ వీళ్ళు. మై ఫ్రెండ్ అండ్ మై బెనిఫాక్టర్ హ్యావ్ హెల్ప్డ్ మీ, నాకు సహాయం చేశారు. నా స్నేహితుడు సహాయం చేశాడు, నా శ్రేయోభిలాషి ఇంకొక అతను ఉన్నాడు, అతను కూడా సహాయం చేశాడు. అంటే ఇద్దరు పర్సన్స్. మై ఫ్రెండ్ అండ్ మై బెనిఫాక్టర్ హ్యావ్ హెల్ప్డ్ మీ అంటే టూ నౌన్స్
different subjects, different persons. రెండు నౌన్స్ ఉంటే ఇద్దరు వ్యక్తులు, మూడు నౌన్స్ ఉంటే ముగ్గురు వ్యక్తులు అలా. నెక్స్ట్, ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ హ్యాస్ గాన్ అవే. ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ హ్యాస్ గాన్ అవే. ద డైరెక్టర్, డైరెక్ట్ ముందు ఆర్టికల్ ఉంది ఉన్నది, కరస్పాండెంట్ ముందు ఆర్టికల్ ఏం లేదు, కాబట్టి డైరెక్టరు కరస్పాండెంట్ ఇద్దరు ఒకటే. అంటే ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ అనేది ఒక రిఫర్స్ టు వన్ పర్సన్, ఒక వ్యక్తిని తెలియజేస్తుంది. కానీ డిఫరెంట్ పర్సన్స్ అవ్వాలంటే ఇక్కడ కరస్పాండెంట్ ముందు కూడా ఒక ఆర్టికల్ రాయాలి. సో ది కరస్పాండెంట్, ద డైరెక్టర్ అండ్ ద కరస్పాండెంట్, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అయిపోయారు. ద డైరెక్టర్, డైరెక్టర్ అయిన అతను, ద కరస్పాండెంట్, కరస్పాండెంట్ అతను, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. హ్యాస్ గాన్ అవే, ఇక్కడ వెర్బ్ సింగులర్లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంది, వెర్బ్ సింగులర్లో ఉంది, కాబట్టి దీన్ని ప్లోరల్గా మార్చుకోవాలి. ప్లోరల్గా మార్చాలంటే ఇక్కడ ఏం రావాలి? హ్యావ్ రావాలి. ద డైరెక్టర్ అండ్ ద కరస్పాండెంట్ హ్యావ్ గాన్ అవే. హ్యావ్ గాన్ ప్లోరల్లో ఉంది, సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంది, వెర్బ్ కూడా ప్లోరల్లో ఉంది. అగ్రిమెంట్ కుదిరింది ఇక్కడ. ద డైరెక్టర్ అండ్ ద కరస్పాండెంట్ హ్యావ్ గాన్ అవే, వెళ్ళిపోయారు, ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. డిఫరెంట్ పర్సన్స్, ప్లోరల్ వెర్బ్. నెక్స్ట్, థర్డ్ వన్, ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ద సొసైటీ హ్యాజ్ రిజైన్డ్. ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ద సొసైటీ హ్యాజ్ రిజైన్డ్. హ్యాజ్ రిజైన్డ్ అనేది ఇక్కడ వెర్బ్ సింగులర్లో ఉంది. సబ్జెక్ట్ ఏంటి? ద సెక్రటరీ అండ్ ట్రెజరర్, ఇద్దరు ఒకటే. సెక్రటరీ ఆయనే, ట్రెజరర్ కూడా ఆయనే. ఆఫ్ ది సొసైటీ, సొసైటీకి ట్రెజరర్ అయినా సెక్రటరీ అయినా ఒక్కళ్ళే, ఒకే ఒక వ్యక్తి. ఇట్ ఫస్ట్ సేమ్ పర్సన్. హ్యాజ్ రిజైన్ చేశాడు. కానీ ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ సూచించాలి అంటే ఇక్కడ ట్రెజరర్ ముందు కూడా ఆర్టికల్ రాయాలి. అంటే ద సెక్రటరీ అండ్ ద ట్రెజరర్, ఇక్కడ కూడా ఆర్టికల్ రాస్తుంది, ది ట్రెజరర్. ఇప్పుడు డిఫరెంట్ పర్సన్స్ అయిపోయారు. సెక్రటరీ వేరు, ట్రెజరర్ వేరు. ప్రతి నౌన్ ముందు కూడా ఆర్టికల్ కానీ పొజిటివ్ అడ్జెక్టివ్ కానీ ఉండాలి. డిఫరెంట్ పర్సన్స్ని వ్యక్తపరచాలంటే, ఎక్స్ప్రెస్ చేయాలంటే ప్రతి నౌన్ ముందు కూడా ఆర్టికల్ కానీ, ఆర్టికల్స్ కానీ, పొజిటివ్ అడ్జెక్టివ్స్ కానీ ఉండాలి. ద సెక్రటరీ అండ్ ద ట్రెజరర్, సెక్రటరీ రిజైన్ చేశాడు, ట్రెజరర్ కూడా రిజైన్ చేశాడు. ఆఫ్ ద సొసైటీ, ఇక్కడ వెర్బ్ ప్లోరల్ ఉండాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి? సింగులర్లో ఉంది. సో హ్యావ్ రిజైన్డ్, హ్యావ్ రిజైన్డ్. ద సెక్రటరీ అండ్ ద ట్రెజరర్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ రిజైన్డ్. సెక్రటరీ, ట్రెజరర్ ఇద్దరు కూడా, సొసైటీ యొక్క వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్, మై అంకుల్ అండ్ డాక్టర్ విజిట్స్ అస్ డైలీ. మై అంకుల్ అండ్ డాక్టర్ ఒకే ఒక వ్యక్తి. మా అంకులే డాక్టరు, డాక్టరే మా అంకులు. విజిట్స్ సింగులర్లో ఉంది వెర్బ్. ఇక్కడ సేమ్ పర్సన్ కాబట్టి వెర్బ్ సింగులర్లో ఉంది. కానీ డిఫరెంట్ పర్సన్స్ అయితే ఇక్కడ మై అనేది పొజిటివ్ అడ్జెక్టివ్ కదా, ఇప్పుడు డాక్టర్ ముందు కూడా పొజిటివ్ అడ్జెక్టివ్ రావాలి. అంటే మై డాక్టర్, మై అంకుల్ అండ్ మై ఫ్యామిలీ డాక్టర్. మై అంకుల్ అండ్ మై డాక్టర్, ఇప్పుడు డిఫరెంట్ పర్సన్స్, అంకుల్ వేరు, డాక్టర్ వేరు. మై అంకుల్, మై డాక్టర్, మై ఫ్యామిలీ డాక్టర్. విజిట్స్, ఇక్కడ వెర్బ్ సింగులర్లో ఉంది, ప్లూరల్ అవ్వాలంటే ఇక్కడ ఎస్ తీసేయాలి. విజిట్, విజిటర్స్ డైలీ. మా అంకుల్ వస్తాడు మా ఇంటికి రోజు, మా డాక్టర్ కూడా, మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇంటికి వస్తుంటాడు, ప్రతిరోజు వస్తుంటాడు. విజిటర్స్ డైలీ. అలా డిఫరెంట్ పర్సన్స్, ప్లూరల్ వెర్బ్. మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్ హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్. మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్, ఇక్కడ ఒకే ఒక వ్యక్తి, నా స్నేహితుడు బ్యాంక్ అధికారి, కాబట్టి వెర్బ్ సింగులర్లో ఉంది. హ్యాజ్ ప్రైజ్డ్, నా పుస్తకాన్ని మెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ అవ్వాలి అంటే ఇక్కడ ఫ్రెండ్ ముందు పొజిటివ్ అడ్జెక్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ బ్యాంక్ ఆఫీసర్ ముందు కూడా పొజిటివ్ అడ్జెక్టివ్ రాస్తాం. అంటే మై బ్యాంక్,
మై ఫ్రెండ్ అండ్ ద బ్యాంక్ ఆఫీసర్ దీని రాసి సరిపోతుంది ఆర్టికల్. మై ఫ్రెండ్ అండ్ ద బ్యాంక్ ఆఫీసర్ హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్. నా స్నేహితుడు మరియు బ్యాంక్ అధికారి ఏ బ్యాంక్ ఆఫీసర్ హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్. నా పుస్తకాన్ని మెచ్చుకున్నారు. ఇక్కడ వెర్బ్ కూడా ఫ్లోరల్ ఉండాలి, అంటే హ్యావ్ అనేది ఉండాలి. హ్యావ్ ప్రైజ్డ్ డిఫరెంట్ పర్సన్స్. మై ఫ్రెండ్ నా స్నేహితుడు అండ్ ద బ్యాంక్ ఆఫీసర్ బ్యాంక్ అధికారి హ్యావ్ ప్రైజ్డ్ మై బుక్. నా పుస్తకాన్ని వాళ్ళిద్దరూ మెచ్చుకున్నారు, నా స్నేహితుడు మరియు బ్యాంక్ అధికారి. అంటే డిఫరెంట్ పర్సన్స్ అవ్వాలి అంటే ప్రతి నౌన్ ముందు ఆర్టికల్ కానీ యాడ్జెక్టివ్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ నౌన్ ముందే ఉండి సెకండ్ నౌన్ ముందు కానీ ఉండకపోతే అది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ప్రతి నౌన్ ముందు ఆర్టికల్ యాడ్జెక్ట్ ఉంటే అది ప్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది. సెంటెన్స్లో వాక్యంలో ప్లోరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లోరల్ వెర్బ్ ఉండాలి, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ ఉండాలి. అలాగే మై టీచర్ అండ్ మై గార్డియన్. ఇక్కడ టీచరు గార్డియన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ప్రతి దాని మీద కూడా పొజిటివ్ యాడ్జెక్ట్ ఉంది. మై టీచర్ నా ఉపాధ్యాయుడు, మై గార్డియన్ నా సంరక్షకుడు, ఇద్దరు పర్సన్స్. ప్రతి దాని ముందు పొజిటివ్ యాడ్జెక్ట్ ఉంది కాబట్టి వెర్బ్ ప్లోరల్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లోరల్ ఉంది, వెర్బ్ ప్లోరల్ ఉండాలి. వాంట్ మీ టు స్టడీ ఇన్ అబ్రాడ్. నన్ను విదేశాల్లో చదివించాలని వాళ్ళు అనుకుంటున్నారు. మై టీచర్ నా ఉపాధ్యాయుడు అండ్ మై గార్డియన్ నా సంరక్షకుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కోరిక ఏంటంటే వాంట్ మీ టు స్టడీ ఇన్ అబ్రాడ్. నన్ను విదేశాలు చదవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ద సింగర్ అండ్ ద రిపోర్టర్. ద సింగర్ గాయకుడు అండ్ ద రిపోర్టర్ జర్నలిస్ట్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. గాయకుడు ఉన్నాడు, రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరు వేరు పర్సన్స్, అంటే ప్లోరల్ సబ్జెక్టు. ద సింగర్ ముందు ఆర్టికల్ ఉంది, రిపోర్టర్ ముందు కూడా ఉంది కాబట్టి ఇది ప్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి వెర్బ్ ప్లోరల్లో ఉండాలి. ఆర్ బీ ఫామ్, ప్రజెంట్ బీ ఫామ్. ద సింగర్ అండ్ ద రిపోర్టర్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నా యొక్క స్నేహితులు. గాయకుడు ప్లస్ ఆ జర్నలిస్టు ఇద్దరు కూడా నాకు మంచి స్నేహితులు. అలాగే ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్ నో మోర్. ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్, దర్శకుడు అండ్ ద ప్రొడ్యూసర్. రెండింటి ముందు కూడా డైరెక్టర్ ముందు ది ఉంది, ఆర్టికల్ ఉంది. ప్రొడ్యూసర్ ముందు కూడా ఆర్టికల్ ది ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది మొత్తం కలిపి సబ్జెక్టు. ఇట్ రెఫర్స్ టు డిఫరెంట్ పర్సన్స్, ఇద్దరు వ్యక్తులను సూచిస్తుంది. డైరెక్టర్, ప్రొడ్యూసరే. ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్, దర్శకుడు మరియు నిర్మాత ఆర్ నో మోర్, ఇక లేరు. ఆర్ నో మోర్ అంటే పరమపదించారు, వెళ్ళిపోయారని. ఇక్కడ వెర్బ్ ప్లోరల్లో ఉంది. సబ్జెక్ట్ ప్లోరల్ ఉంటే వెర్బ్ ప్లోరల్ ఉండాలి, సబ్జెక్ట్ సింగులర్లు ఉంటే వెర్బ్ సింగులర్లో ఉండాలి అనేదే అగ్రిమెంట్. అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లోరల్లో ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని బట్టి వెర్బ్ను యూజ్ చేయాలి. ఒక వాక్యంలో రెండు నౌన్స్ ఉండి రెండు సబ్జెక్ట్స్ ముందు కూడా రెండు నౌన్స్ ముందు కూడా రెండు చోట్ల కూడా ఆర్టికల్స్ ఉంటే, ఆర్టికల్స్ అయినా అక్కడ సందర్భాన్ని బట్టి పొజిటివ్ యాడ్జెక్టివ్స్ అయినా కానీ ఉంటే అవి డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ థింగ్స్ని సూచిస్తాయి. కాబట్టి అక్కడ సబ్జెక్ట్ ప్లోరల్ ఉన్నట్లు, కాబట్టి ప్లోరల్ వెర్బ్ను యూజ్ చేయాలి. రెండు నౌన్స్ ఉండి ఫస్ట్ నౌన్ ముందే ఆర్టికల్ కానీ పొజిటివ్ యాడ్జెక్టివ్ కానీ ఉండి సెకండ్ నౌన్ ముందు ఆర్టికల్ కానీ పొజిటివ్ యాడ్జెక్టివ్ కానీ ఏది లేకపోతే ఆ రెండు నౌన్స్ కూడా ఒకే పర్సన్ని సేమ్ పర్సన్ని రిఫర్ చేస్తుంటాయి. కాబట్టి అక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని నౌన్స్ అయితే ఉంటాయో వాక్యంలో అన్ని నౌన్స్ ముందు ఆర్టికల్స్ పొజిటివ్ యాడ్జెక్టివ్స్ కానీ ఉంటే అవి ప్లోరల్ సబ్జెక్ట్స్ అవుతాయి. ఫస్ట్ నౌన్ ముందే ఆర్టికల్ పొజిటివ్ యాడ్జెక్టివ్ ఉండే తర్వాత నౌన్స్ ముందు లేకపోతే అది అంతా కలిపి కూడా సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు వెర్బ్ సింగులర్లో ఉండాలి.